ఈరోజు పొద్దున్నే లేచాను. పొద్దున్నే గుర్తుకొచ్చింది ఈరోజు జూన్ 12 అంటే. జూన్ 12 అంటే పిల్లలకి చాలా భయంకరమైన రోజు. స్పెషల్ ఏంటంటే ఈ రోజు నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. రీఓపెన్ అయితే అందులో గొప్ప ఏముందని అనుకోవచ్చు, కానీ పిల్లలకి ఇదే రోజు విషయాన్ని కవర్ చేయాలని మన స్కూల్ కాడికి వెళ్ళాను. వెళ్ళగానే నాకు భయం వేసింది. నేను కానీ ఏం బయట ఉన్న పిల్లల నుండి సార్ వాళ్ళు వచ్చారా అంటే వచ్చారనా వెళ్దాం పదాలు ఉంటేనే ఈ పిల్లలు తీసుకెళ్ళారు నన్ను. ఇంకా పెద్ద నాకే సార్ వాళ్ళ ముందర పిల్లలు మాట్లాడాలంటే భయం వేసింది. పిల్లలు భయపడాలని తప్పేలేదు అనిపించింది. అప్పటి నుంచి వీడియోలు తీయడం మొదలుపెట్టా. వీడియో ఎలా ఉందో చూసి చివరి రూమ్కి వెళ్ళడం అయితే బాగానే ఉంటాను. వీడియోస్ తీయడానికి నాకు భయం వేసింది బాగా. సార్ అంటే ఏం కదా పర్లేదు తీయని చెప్తే తీసేస్తున్నాను. నార్మల్గా ప్రైవేట్ స్కూళ్ళలో 6 సబ్జెక్టులు మాత్రమే చెప్తారు. వీడియో మాత్రం గేమ్స్, ఎన్సీసీ, వొకేషనల్ ఇలాంటి ఇంకా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్తో సహా పిల్లలకున్న అనుభవాలు అన్నీ చెప్తారు. జస్ట్ పాఠాలు నేర్చుకోవాలంటే ప్రైవేట్ స్కూల్ మాత్రమే వెళ్ళాలి, కానీ జీవితాన్ని ఒక స్కూల్లో చదువుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్కి రావాలి. ఎందుకంటే ఇక్కడ దొరికే అనుభవాలు, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మర్చిపోలేము. అది హై స్కూల్ చదివే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీరు మీ పిల్లల్ని హై స్కూల్లోనే వేయండి. ఈసారి వచ్చి గవర్నమెంట్ మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తుందంట. మీ పిల్లలకి రోజు మొత్తం ఆకలి బాధ లేకుండా వచ్చేసింది. నేను నా షార్ట్స్ అన్ని కంప్లీట్ చేసేలోపు స్కూల్ పీరియడ్ టైం స్టార్ట్ అయింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కంప్లీట్ మీ సార్. ఈ రెండు నెలల్లో ఏం చేశారు? మంచి గేమ్స్ ఆడినాము, పెళ్ళిళ్ళకి పోయినాము, అవ్వతాత ఇంటికి పోయినాము, సినిమాలు చూసినాము, అంతేనా? సరే, ఈ 2 నెలలు దాటిపోయినా బాగానే ఉంది. మళ్ళీ ఈ రోజు నుంచి చదువుకుందామా వద్దా? మీరు బాగా చదువుకోవాలని గారు మొదటి రోజు ఎప్పుడైనా మీకు పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బట్టలు తీసుకురా. గతంలో నెల 2 నెలలకు వస్తుండే. అందుకని ఈసారి మాత్రం మొదటి రోజే మీకు అందించాలని చాలా కష్టపడి మీకు నెలలో రాసుకునే రోజు కానీ బట్టలు కానీ ఇవ్వబడుతుంది. మధ్యాహ్నం భోజనం ఉందా? అక్కడ పొగలేస్తుంది. మధ్యాహ్నం భోజనం తీయాలా? దాని తర్వాత ఇంకొక 15 రోజులు పోతే ఉదయం పూట టిఫిన్ కూడా పెడతాం. మధ్యాహ్నం వరకు ఆకలి ఉంటే మాటలు గ్యాస్ పెడతారు. మాటతో టిఫిన్ పెడతారు. ఎందుకంటే మన తల్లిదండ్రులు డబ్బు ఉండే వాళ్ళందరూ ఈ స్కూల్కి వస్తుంటారా? వనపర్తి కాన్వెంట్కి పోతారా? వనపర్తి ఇంగ్లీష్ మీడియం పోతారు. బీద వాళ్ళు చదువుకునే స్కూల్ కాబట్టి టిఫిన్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. సాయంత్రం మీరు పోయేటప్పుడు స్నాక్స్ ఇవ్వాలని. ఈటి సురేందర్ ఉన్నారు కదా, వారు గేమ్స్ అన్ని ఆడిపిస్తే మీరు బాగా అలసిపోతారు కదా. ఇంటికి పోతే అమ్మ నాయన సేమ్ పనికి పోయింటారు, మరి ఏం తింటారా? అందుకని మీకు ఇక్కడనే స్నాక్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. మీరు ఆడి మీరు తినిపోతున్నారు. పోయి హోంవర్క్ చేసుకోవాలి. హోంవర్క్ చేసుకొని రాత్రి ఇంట్లో తిని పడుకొని మన పొద్దున్నే రావాలి. బాగా చదువుతారా? ఈసారి 10 out of 10 ఈ స్కూల్లో సగానికి సగం మందికి రావాలి. మీకు ఏం కావాల్సిన మేము చేస్తాం. ఈ బిల్డింగ్ నేనున్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టించాను. ఆ బిల్డింగ్ పూర్తిగా పడిపోయే స్థితిలో ఉంది. అదే మాదిరిగా జూనియర్ కాలేజ్ బిల్డింగ్ నేను కట్టించాను ఆ రోజు కూడా. ఇది కూడా ఎందుకంటే దాదాపుగా 8 వేలు ఉంటాయని మేము చేస్తున్నాం. ఈసారి కూడా మన ముఖ్యమంత్రి గారే స్వయంగా విద్య గురించి చాలా గొప్పగా ఆలోచన చేస్తున్నాం. అది కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలకు అన్నీ అందించాలని. మీరు బాగుపడితేనే తెలంగాణ బాగుపడుతుంది. పోయిన ప్రభుత్వం విద్యలో మనకు చాలా నష్టం చేసింది. 10 సంవత్సరాలు 20,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే ఈ 10 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు డిఎస్సి కాబోతుంది, టెట్ అయిపోయింది, 11,000 కొత్త టీచర్లు వస్తున్నారు. ఇంకో 9,000 టీచర్లు వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఎంబడి నోటిఫికేషన్ వస్తుంది మళ్ళా. అందుకని మీకు సరిపోయినంత మంది టీచర్లు, సరిపోయినంత రూములు, సరిపోయినంత మీకు పుస్తకాలు, బట్టలు ప్రభుత్వం అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సింది చదువుకోవాలి. ఇంగ్లీష్ మీడియం కూడా ఈ స్కూల్ కన్వర్ట్ చేసినారని చెప్పినారు. చాలా సంతోషం. మన
మీకు మంచి హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, దాని తర్వాత మన ఎంఈఓ గారు కూడా మంచి వారు ఉన్నారు, మంచి స్టాఫ్ ఉందని నేను విన్నాను, చాలా బాగుందని. వారందరి సహకారంతో మేము మా చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్ మేము ఇంకా గుర్తుపెట్టుకుంటాం. బాగా చెప్పిన టీచర్ మన జీవితంలో మర్చిపోం వాళ్ళని. మనకు తండ్రి తర్వాత గురువే మనకు ముఖ్యం. సరేనా? కష్టపడి చదువుతాం. కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి.